విజయ్ హజారే ట్రోఫీలో మరో సంచలనం నమోదైంది. హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. బెంగాల్తో జరిగిన మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించిన ఈ కుర్రాడు ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాది తన డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో అమన్ రావ్ ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి అనేది తెలుసుకుందాం. అమన్ రావ్ పూర్తి పేరు అమన్ రావ్ పేరాల. తండ్రి పేరాల మధుసూదన్ రావు. ఈయన క్రికెటరే. కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొన్నేళ్ల కిందట జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. అమన్ రావు తాత పేరాల గోపాలరావు జిల్లా పరిషత్ గత పాలక వర్గంలో వైస్ చైర్మన్ గా సేవలందించారు. వీరి స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లి కాగా కొన్నేళ్ల క్రితం నుండి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. నాన్నే అమన్కు స్ఫూర్తి. ఆటపై చిన్నప్పటి నుండే మక్కువ పెంచుకున్న అమన్ తన అన్నయ్య ఆకాష్తో కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్లేవాడు. 7 ఏళ్ల వయసులో గల్లీ క్రికెట్తో మొదలుపెట్టిన అమన్ చిన్న వయసులోనే క్రికెట్ మెలకువలు నేర్చుకున్నాడు. అమన్ ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే దిశగా ప్రోత్సహించారు. రోజు ఉదయం 5 గంటలకే లేచి క్రికెట్ సాధన కోసం వెళ్లేవాడు అమన్. తల్లి తనకంటే ముందు లేచి అతడికి అవసరమైనవన్నీ సమకూర్చి పెట్టడమే కాదు, స్వయంగా వెళ్లి మైదానంలో దించేవారు తండ్రి. మారేడుపల్లిలోని సెయింట్ జోన్స్లో కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాడు. చిన్న వయసు నుండే సాధన చేయడంతో 10 ఏళ్లకే రాష్ట్ర స్థాయి అండర్-14 పోటీల్లో పాల్గొన్నాడు. తరువాత హెచ్సిఎల్ లీగ్స్లో నిలకడగా రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. 2018లో బీసీసీఐ అండర్-14 టోర్నీలో సౌత్ జోన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అండర్-16 విజయ్ మర్చెంట్ టోర్నీలో హైదరాబాద్కు కెప్టెన్ గాను వ్యవహరించాడు. ఆ టోర్నీలో నిలకడగా రాణించి 238 పరుగులు సాధించాడు. జట్టును సెమీస్కు తీసుకువెళ్లాడు. అదే అమన్ కెరీర్లో మలుపు అని చెప్పవచ్చు. 2021-22 సీజన్లో కూచ్ బెహార్ ట్రోఫీ, విను మన్కన్ ట్రోఫీలో హైదరాబాద్ తరపున అమన్ నిలకడగా రాణించాడు. తర్వాతి సీజన్లోనూ ఈ టోర్నీల్లో సత్తా చాటాడు. అలా ఫ్రాంచైజీల దృష్టికి 2024-25 సీజన్లో దేశవాళీ టీ20 ట్రోఫీ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్కు ఆడుతూ అమన్ రావ్ 234 పరుగులు చేశాడు. అందులో అతడి స్ట్రైక్ రేట్ 164 కావడం విశేషం. సీకే నాయుడు ట్రోఫీ అండర్-23 టోర్నీలో అతను ఇంకా మెరుగైన ప్రదర్శన చేశాడు. 709 పరుగులతో హైదరాబాద్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. బలమైన జట్టు హర్యానాపై అమన్ 193 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. జార్ఖండ్ పైన 101 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతోనే ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. వేలంలో రాజస్థాన్ సొంతమయ్యాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ జట్టుపై 154 బంతుల్లోనే 200 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ట్రెండింగ్లోకి వచ్చాడు. అంతకుముందు 2024లో తన అరంగేట్ర మ్యాచ్లోనే 67 రన్స్ చేసిన అమన్ రావ్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఆ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 లక్షలకు అమన్ రావ్ను దక్కించుకుంది. ఇక తాజాగా అమన్ రావ్ సాధించిన రికార్డుతో ఆయన పేరు క్రికెట్లో మారుమోగుతోంది. ఇదే ఆట కొనసాగితే రానున్న కాలంలో టీమిండియాకు ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమన్ రావ్ టీమిండియా జట్టుకు ఆడాలి అనేదే తన లక్ష్యమని చెప్పాడు కూడా. ఆయన కల త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం. ఇవి అమన్ రావుకి సంబంధించిన విశేషాలు.